నెక్స్ట్ ఇయర్ నుంచి స్పేస్ టూరిజం పాసిబుల్ అవుతుంది. అంటే లైక్ వెకేషన్స్ లో బయట కంట్రీస్ కి వెళ్తాం కదా, అలా నెక్స్ట్ ఇయర్ నుంచి స్పేస్ కి వెళ్ళొచ్చు వెకేషన్స్ లో. యాక్చువల్లీ 3 పీపుల్ ఆర్ మేకింగ్ ఇట్ పాసిబుల్. ఫస్ట్లీ రిచర్డ్ బ్రాన్సన్, వర్జిన్ గ్రూప్ CEO ఇతని స్పేస్ టూరిజం కంపెనీ పేరు వర్జిన్ గెలాక్టిక్. అండ్ సెకండ్లీ జెఫ్ బిజోస్, అమెజాన్ CEO ఇతని స్పేస్ టూరిజం కంపెనీ పేరు బ్లూ ఆరిజిన్. అండ్ థర్డ్లీ ఎలాన్ మస్క్, ఇతను టెస్లా CEO, ఇతని స్పేస్ కంపెనీ పేరు స్పేస్ ఎక్స్. యాక్చువల్లీ జెఫ్ బిజోస్ ఈ మంత్ 20th తన ఓన్ రాకెట్ లో స్పేస్ లోకి వెళ్తానని అనౌన్స్ చేశారు. ఈ న్యూస్ బయటకు వచ్చిన తర్వాత వర్జిన్ గ్రూప్ CEO అయిన రిచర్డ్ బ్రాన్సన్ తన స్పేస్ టూర్ ప్లాన్ ని ప్రీపోన్ చేసుకుని ఈ మంత్ 11th స్పేస్ టూర్ కి వెళ్ళాడు విత్ 2 pilots and 3 other crew members. And this mission was successful and he became the world's first person to go to space in his own spaceship. ఈ స్పేస్షిప్ టెక్నికల్ డీటెయిల్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఎందుకంటే ఇప్పుడు దాకా స్పేస్ లోకి వెళ్ళిన పీపుల్ అందరూ రాకెట్ ని యూజ్ చేసి వెళ్లారు. బట్ రిచర్డ్ బ్రాన్సన్ ఒక ఏరోప్లేన్ స్ట్రక్చర్ స్పేస్ షిప్ యూజ్ చేసి స్పేస్ లోకి వెళ్ళాడు. అండ్ దీనికి లాంచ్ ప్యాడ్ లాంటివి అక్కర్లేదు. నార్మల్లీ రన్వే మీద ఏరోప్లేన్స్ వెళ్తుంటాయి కదా, అలా టేక్ ఆఫ్ అవుతుంది. ఇప్పుడు ఈ స్పేస్ క్రాఫ్ట్ వర్కింగ్ గురించి మాట్లాడుకుందాం. దీనికి మెయిన్ పార్ట్ ఆ మిడిల్ లో ఉన్న యూనిటీ. ఆ యూనిటీకి బోత్ ద సైడ్స్ మదర్ ఎయిర్ క్రాఫ్ట్ సపోర్ట్ చేస్తుంది. ఈ టోటల్ స్ట్రక్చర్ రన్వే యూజ్ చేసుకొని టేక్ ఆఫ్ అవుతుంది. ఎర్త్ నుంచి 50,000 feet ఆల్టిట్యూడ్ రీచ్ అయిన తర్వాత ఈ యూనిటీ అనేది మదర్ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి డిటాచ్ అవుతుంది. యూనిటీ మదర్ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి డిటాచ్ అయిన తర్వాత సూపర్ సోనిక్ స్పీడ్ తో స్పేస్ లోకి వెళ్తుంది, లైక్ ఫాస్టర్ దాన్ ద స్పీడ్ ఆఫ్ సౌండ్. అండ్ రిచర్డ్ బ్రాన్సన్ రీచ్ అయిన హైయెస్ట్ ఆల్టిట్యూడ్ 88 kilometers అబౌవ్ ద ఎర్త్ సర్ఫేస్. ఆ హైట్ నుంచి మన ఎర్త్ కర్వేచర్ మొత్తం కనిపిస్తుంది. అండ్ ఈ స్పేస్ షిప్ లో ఉన్న ప్యాసింజర్స్ వెయిట్ లెస్నెస్ కూడా ఎక్స్పీరియన్స్ చేయగలరు. అండ్ ఆ వెయిట్ లెస్నెస్ 4 minutes దాకా ఎక్స్పీరియన్స్ చేయగలరు. ఎందుకంటే ఈ గెలాక్టిక్ స్పేస్ ఫ్లైట్ ఆ హైట్ లో ఎక్కువసేపు ఉండలేదు. ఈ టోటల్ జర్నీ 1 hour లో అయిపోతుంది. అండ్ రిచర్డ్ బ్రాన్సన్ ఈ ఎంటైర్ ట్రిప్ ని లైవ్ స్ట్రీమింగ్ చేశాడు. ఈ టోటల్ వీడియో ఇంటర్నెట్ లో అవైలబుల్ గా ఉంది. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ ఎంటైర్ స్పేస్ ట్రిప్ లో 6 crew members ఉన్నారు. దాంట్లో ఒక ఇండియన్ బార్న్ ఉమెన్ కూడా ఉంది. అండ్ జెఫ్ బిజోస్ స్పేస్ కంపెనీ అయిన బ్లూ ఆరిజిన్ రిచర్డ్ బ్రాన్సన్ ని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు ఈ ఇన్సిడెంట్ తర్వాత. ఎందుకంటే రిచర్డ్ బ్రాన్సన్ ఓన్లీ ఎర్త్ నుంచి 88 kilometers హై దాకా వెళ్ళాడు. బట్ మోస్ట్ సైంటిస్ట్ చెప్పేది ఏంటంటే స్పేస్ అనేది ఎర్త్ నుంచి 100 kilometers హైట్ నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్తారు. దాన్ని కార్బన్ లైన్ అని కూడా అంటారు. ఆ కార్బన్ లైన్ ని కూడా క్రాస్ చేయకుండా స్పేస్ జర్నీ చేశాను అని చెప్పినందుకు రిచర్డ్ బ్రాన్సన్ ని ట్రోల్ చేస్తున్నారు. అండ్ ఈ మంత్ 20th జెఫ్ బిజోస్ స్పేస్ లోకి వెళ్ళాడు. టోటలీ 4 members బ్లూ ఆరిజిన్ స్పేస్ షిప్ లో స్పేస్ లోకి వెళ్ళారు. జెఫ్ బిజోస్, తన బ్రదర్, అండ్ ఒక 82-year-old పర్సన్, అండ్ ఒక 18-year యంగెస్ట్ పర్సన్ కూడా ఉన్నారు ఈ టీమ్ లో. అండ్ వీళ్ళు యాక్చువల్ కార్బన్ లైన్ క్రాస్ చేసి స్పేస్ లోకి వెళ్ళారు. అంటే లైక్ మోర్ దాన్ 62 miles. అండ్ కిలోమీటర్స్ లో కన్వర్ట్ చేస్తే మోర్ దాన్ 100 kilometers ఫ్రమ్ ద ఎర్త్ సర్ఫేస్. అండ్ బ్లూ ఆరిజిన్ స్పేస్ క్రాఫ్ట్ లో ఎస్కేప్ సిస్టమ్ ఉంది. అండ్ రిచర్డ్ బ్రాన్సన్ వెళ్ళిన స్పేస్ క్రాఫ్ట్ లో ఎస్కేప్ సిస్టమ్ లేదు. అండ్ బ్లూ ఆరిజిన్ స్పేస్ క్రాఫ్ట్ లో ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ ఫ్యూయల్స్ యూజ్ చేశారు. ద ఎగ్జాస్ట్ విల్ బి ఓన్లీ వాటర్. అండ్ వర్జిన్ గెలాక్టిక్ స్పేస్ క్రాఫ్ట్ లో నైట్రస్ ఆక్సైడ్ రిలీజ్ అవుతుంది, విచ్ ఇస్ వెరీ హార్మ్ఫుల్. ఈ వర్జిన్ గెలాక్టిక్ ఫ్లైట్స్ లో స్పేస్ జర్నీ చేయాలంటే యాజ్ ఆఫ్ నౌ $250,000 కాస్ట్ అవుతుంది. మన ఇండియన్ కరెన్సీలో చూస్తే 2 crores నుంచి 2.5 crores దాకా కాస్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇయర్ స్పేస్ జర్నీ కోసం ఆల్రెడీ 600 people టికెట్స్ రిజర్వ్ చేసుకున్నారు. దాంట్లో కొంతమంది ఫేమస్ పీపుల్ కూడా ఉన్నారు, లైక్ జస్టిన్ బీబర్, లియోనార్డో డికాప్రియో ఎట్సెట్రా. అండ్ వర్జిన్ గెలాక్టిక్ కమర్షియల్ సర్వీసెస్ 2022 నుంచి అవైలబుల్ గా ఉంటాయి. అండ్ జెఫ్ బిజోస్ కంపెనీలో టికెట్ ప్రైస్ $28 million ఉంది. అండ్ ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ కంపెనీలో టికెట్ ప్రైస్ ఇంకా సెట్ చేయలేదు, కానీ ఆప్షన్ లో ఒక టికెట్ ని మాత్రం $55 million కి అమ్మారు. అండ్ ఈ టికెట్ ప్రైస్ లో ట్రైనింగ్, ఆన్ ఫ్లైట్ అకామిడేషన్ అన్ని ఇంక్లూడ్ అవుతాయి. అండ్ ఈ స్పేస్ జర్నీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. నార్మల్లీ స్పేస్ లోకి వెళ్లే ఆస్ట్రోనాట్స్ సివియర్ ట్రైనింగ్ తీసుకుంటారు అక్కడ ఉన్న కండిషన్స్ కి అడాప్ట్ అవడానికి. బట్ టూరిస్ట్ గా వెళ్లే పీపుల్ హెల్త్ చెకప్ అండ్ ఫిట్నెస్ చెకప్ అండర్గో అవ్వరు. దీని వల్ల స్పేస్ లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తారు అనేది ప్రిడిక్ట్ చేయలేము. అండ్ అక్కడ ఉన్న జీరో గ్రావిటీ వల్ల మన హ్యూమన్ బాడీ మీద ఎలాంటి ఇంపాక్ట్ వస్తుందని సైంటిస్ట్ ఇంకా ఒక కంక్లూజివ్ రిజల్ట్ ఏమీ చెప్పలేదు. ఎందుకంటే స్పేస్ ట్రావెల్ అనేది రీసెంట్ ఫినామినా, దీని మీద ఇంకా స్టడీ జరుగుతుంది. అండ్ ఆల్సో స్పేస్ లో జీ ఫోర్స్ అండ్ రేడియేషన్స్ చాలా హైగా ఉంటాయి. దీని వల్ల కూడా మనం ఎఫెక్ట్ అవుతాం. అండ్ నౌ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. నార్మల్లీ ఫ్లైట్ జర్నీ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే పర్ ప్యాసింజర్ పర్ మైల్ 0.2 kilograms ఆఫ్ CO2 ఎమిషన్స్ జరుగుతాయి. అదే ఎగ్జాంపుల్ లో వర్జిన్ గెలాక్టిక్ స్పేస్ షిప్ తీసుకుంటే 12 kilograms ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ జరుగుతాయి. అంటే లైక్ 60 times మోర్ ఎమిషన్స్ దాన్ ఏరోప్లేన్. దీంతో పాటు నైట్రస్ ఆక్సైడ్ కూడా అట్మాస్ఫియర్ లో రిలీజ్ అవుతుంది, విచ్ లీడ్స్ టు ఓజోన్ డిప్లీషన్. అండ్ సెకండ్ ప్రాబ్లం ఏంటంటే ఈ రాకెట్ స్ట్రక్చర్డ్ స్పేస్ షిప్స్ ఒక లాంచ్ ప్యాడ్ నుంచి లాంచ్ అవుతాయి. అలా లాంచ్ అయ్యేటప్పుడు చాలా హీట్ అనేది జనరేట్ చేస్తుంది. దాని వల్ల ఎర్త్ సర్ఫేస్ మీద ఓజోన్ లేయర్
లేయర్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ స్పేస్ లో ఓజోన్ లేయర్ డిక్రీజ్ అవుతుంది. రెండు హార్మ్ఫుల్ ఎందుకంటే ఎర్త్ సర్ఫేస్ మీద ఓజోన్ లేయర్ ఇంక్రీజ్ అవ్వకూడదు అండ్ స్పేస్ లో ఓజోన్ లేయర్ డిక్రీజ్ అవ్వకూడదు. దిస్ అగైన్ లీడ్స్ టు ఏ థ్రెట్ టు ద ఓజోన్ లెవెల్స్. నియర్ ఫ్యూచర్ లో ఈ స్పేస్ టూరిజం మోర్ కామన్ అవుతే దీస్ బిలియనియర్స్ విల్ హ్యావ్ టు కమ్ అప్ విత్ దేర్ సొల్యూషన్స్ అడ్రెసింగ్ దీస్ ప్రాబ్లమ్స్. మీకు నా కాంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. And please press bell icon for more updates. Thank you.